హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. కొబ్బరి వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఫ్రై. ముందుగా చికెన్లో కారం, ఉప్పు, పసుపు, పెరుగు ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు. మసాలా కోసం మిక్సీ జార్లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి దీన్ని. అలాగే చికెన్లో వాటర్ అంతా ఏమీ లేకుండా బాగా దగ్గరికి చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. కళాయిలో ఆయిల్ పోసుకుని బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని ఉప్పు, పసులు ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలో మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి. కారం, ధనియాల పొడి కూడా వేసుకొని చిన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఎంత బాగా వేగితే మసాలా అంత బాగుంటుందన్నమాట ఫ్రై. ఇలా వేగిపోయిన దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న చికెన్ ఫ్రై ముక్కలు వేసేసుకొని దగ్గరగా చేసుకోవాలన్నమాట. ఫ్రై మొత్తం దగ్గరికి వేగిపోవాలి. అందులో చికెన్ మసాలా పొడి కూడా వేసుకొని చివరికి కొత్తిమీర జల్లుకొని చిన్న మంట మీద ఇంకొక 2 నిమిషాలు వేయించుకుంటే అయిపోతుందండి చికెన్ ఫ్రై. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది సాంబార్, పప్పు దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్